ఈ పని నా సామర్థ్యానికి మించినది. పర్వతం నది అవతల ఉంది. ఆమె ప్రతిభ ఊహకు మించి ఉంది. ఆ ప్రశ్న వారి స్థాయికి మించి ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం బియాండ్ను ఉపయోగిస్తాం. బియాండ్ అంటే దాటి, మించి లేదా అవతల. ఈ పని నా సామర్థ్యానికి మించినది. ఈ పని నా సామర్థ్యానికి మించినది. దిస్ వర్క్ ఈజ్ బియాండ్ మై ఎబిలిటీ. దిస్ వర్క్ ఈజ్ బియాండ్ మై ఎబిలిటీ. పర్వతం నది అవతల ఉంది. పర్వతం నది అవతల ఉంది. ద మౌంటైన్ ఈజ్ బియాండ్ ద రివర్. ద మౌంటైన్ ఈజ్ బియాండ్ ద రివర్. పరిస్థితి నా నియంత్రణకు మించి ఉంది. పరిస్థితి నా నియంత్రణకు మించి ఉంది. ద సిచ్యుయేషన్ ఈజ్ బియాండ్ మై కంట్రోల్. ద సిచ్యుయేషన్ ఈజ్ బియాండ్ మై కంట్రోల్. ఆమె ప్రతిభ ఊహకు మించి ఉంది. ఆమె ప్రతిభ ఊహకు మించి ఉంది. హర్ టాలెంట్ ఈజ్ బియాండ్ ఇమాజినేషన్. హర్ టాలెంట్ ఈజ్ బియాండ్ ఇమాజినేషన్. ఆ ప్రశ్న వారి స్థాయికి మించి ఉంది. ఆ ప్రశ్న వారి స్థాయికి మించి ఉంది. దట్ క్వశ్చన్ ఈజ్ బియాండ్ దేర్ లెవెల్. దట్ క్వశ్చన్ ఈజ్ బియాండ్ దేర్ లెవెల్. ఈ మార్పు అంచనాలకు మించి ఉంది. ఈ మార్పు అంచనాలకు మించి ఉంది. దిస్ చేంజ్ ఈజ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. దిస్ చేంజ్ ఈజ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. ఆమె సహనం హద్దులు దాటి ఉంది. ఆమె సహనం హద్దులు దాటి ఉంది. హర్ పేషెన్స్ ఈజ్ బియాండ్ లిమిట్స్. హర్ పేషెన్స్ ఈజ్ బియాండ్ లిమిట్స్. ఈ ఆట నా నైపుణ్యానికి మించి ఉంది. ఈ ఆట నా నైపుణ్యానికి మించి ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.